హెచ్సియు భూముల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు సీఎస్ తో భేటీ అయిన సీఎం తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. అటు భూముల వేలం ఆపాలి అంటూ హెచ్సియు వద్ద బీజేపీ నేతలు, ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. హెచ్సియు భూముల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు సీఎస్ తో భేటీ అయిన సీఎం తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. అటు భూముల వేలం ఆపాలి అంటూ హెచ్సియు వద్ద బీజేపీ నేతలు, ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. నేషనల్ పార్క్ గా పెడతారా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ కోసం ఆ భూముల్ని కాపాడతారా? ఖచ్చితంగా వేలం వేయడానికి వీల్లేదు. వారికి అండగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా యూనివర్సిటీ భూముల్ని, ఎక్కడ పడితే అక్కడ భూముల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ఈ రకంగా అమ్మకం చేసి ఈరోజు భావి తరాలకు అన్యాయం చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు గత ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి రేవంత్ రెడ్డి గారు అప్పుడు హెడ్రోకి ఇచ్చినటువంటి భూమి విషయంలో, కోకాపేటలో అమ్మినటువంటి భూముల విషయంలో, అనేకమైనటువంటి భూముల విషయంలో ఉద్యమం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ మనసు మార్చుకున్నారా, లేకుంటే మీ మనసు ఈ భూమి విలువైనటువంటి భూముల మీద పడ్డదా? ఈరోజు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఈ రకంగా తెగ నమ్ముకోవడం భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులు ఊరుకున్న సమస్య లేదు. రేపు మా ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ రికవరీ చేస్తాం. ఖచ్చితంగా ఈ రోజు మీ ద్వారా అపీల్ చేస్తా ఉన్నాను, ఎవరు కూడా ఈ భూమి కొనడానికి వీల్లేదు, దయచేసి ఈ భూముల జోలికి వెళ్ళకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాదు, జనసమితి
కోదండరామరెడ్డి గారికి ఈరోజు కళ్ళు కనబడతలేవా, చెవులు కనబడతలేవా? మరి సిపిఐ ఉద్యమం చేస్తామని చెప్పేటువంటి కూనంనేని గారు మీ వరకు విద్యార్థుల గోస వినబడతలేదా, లేకుంటే మీరు ఎందుకు కట్టడైపోయినారో మరి సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఇవన్నీ కూడా అక్కడ జీవరాశులే లేవన్నట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఇది శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని రోజులు ఆపుతారో చూస్తాం. తప్పకుండా రేపు వచ్చేది మా ప్రభుత్వం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు అమ్మనివ్వమని చెప్పి తెలియజేయడమే కాదు, ప్రతి హెచ్సియు భూముల రగడ ఇంకా కొనసాగుతోంది. ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. ఉదయం నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అటు బీజేపీ ఎమ్మెల్యేలను కూడా అడ్డుకున్న పరిస్థితి, బీజేపీ నాయకుల్ని క్యాడర్ని. ఇక ప్రస్తుతం మెయిన్ గేట్ దగ్గర కూడా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. ఏబీవీపీ కార్యకర్తలు కూడా భేటాయించారు. మరొక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అత్యవసర సమావేశం సీఎస్ తో ఏర్పాటు చేసిన నేపథ్యంలో తాజా పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్ విజయ చంద్రిక, ఇప్పుడు గచ్చిబౌలి భూ వివాదం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమావేశం కొనసాగుతుంది. అందుబాటులో ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, దామోదర రాజనరసింహ తదితర మంత్రులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఈ గచ్చిబౌలి భూమికి సంబంధించినటువంటి వివాదంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి వివాదము అసలు ఎప్పటి నుంచి ఈ భూమి బదలాయించుకుంటూ వచ్చి ఏ విధంగా చేతులు మారింది, ఎందుకు ఇప్పుడు ఈ వివాదం జరుగుతుంది తదితర పరిణామాలపైన చర్చిస్తూ ఉన్నారు. సో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఈ వివాదాన్ని తొలగించుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తున్నట్లుగా ఈ అత్యవసర సమావేశంలో మంత్రులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. వాస్తవానికి ప్రభుత్వం అయితే ఈ భూమిలో ఇప్పుడు ఈ ఏదైతే వివాదం ఏర్పడిందో ఈ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమిలో ఇంచు భూమి కూడా హెచ్సియుకి సంబంధించినటువంటి భూమి లేదని చెప్పి వాదిస్తూ ఉంది. అందుకు సంబంధించినటువంటి వివరాలని, ఆధారాలని బయట పెట్టింది ప్రభుత్వం. నిన్న 2 ప్రకటనల్ని విడుదల చేసింది. అందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని వెల్లడిస్తూ వస్తూ ఉంది. గత 2 రోజులుగా 2004 సంవత్సరంలోనే ఈ హెచ్సిఏకి ఆనుకొని ప్రస్తుతం ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని 2 గ్రామాలు ఉంటాయి. ఒకటి గచ్చిబౌలి, ఇంకోటి గోపన్పల్లి. ఈ గోపన్పల్లిలోనేమో గోపన్పల్లిలో 397 ఎకరాల భూమి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ గచ్చిబౌలిలోనేమో దాదాపుగా 500 పైచిలుకు ఎకరాల భూమి ఇక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ పరస్పరం బదిలీలు చేసుకున్నాయి. గోపన్పల్లి ఇక్కడ గచ్చిబౌలికి సంబంధించినటువంటి భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి గోపన్పల్లిలోని 397 ఎకరాల భూమిని అటు హెచ్సిఏకి ఇచ్చింది. అందుకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. అప్పుడు ఉన్నటువంటి రిజిస్ట్రార్ నరసింహులు అందుకు సంబంధించినటువంటి పత్రాలపైన సంతకాలు చేశారు. అప్పుడు ఉన్నటువంటి గిర్దవారు కూడా దానిపైన సంతకాలు చేశారు. పరస్పరము బదలాయింపులు జరిగాయి. ఇటు హెచ్సియు భూములు ప్రభుత్వానికి, ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి భూములు హెచ్సియుకి పరస్పర బదలాయింపులు జరిగాయి. సో వాటిని వినియోగంలోకి కూడా తీసుకున్నారు. బదలాయింపు చేసిన తర్వాత అక్కడ గోపన్పల్లిలో ఇచ్చినటువంటి భూముల్లోనేమో హెచ్సియు నిర్మాణాలు చేపట్టిందని చెప్పి ప్రభుత్వం వాదిస్తూ ఉంది. దాంతోపాటుగా ఇక్కడ ఇచ్చినటువంటి గచ్చిబౌలిలో తీసుకున్నటువంటి భూముల్లో దాదాపుగా 134 ఎకరాలు టీఎన్జిఓలకు ఇవ్వడం జరిగింది. టీఎన్జిఓలు అక్కడ నిర్మాణాలు చేసుకొని నివాసాలు నిర్మించుకొని అక్కడ నివాసాలు కూడా ఉంటున్నారనేటువంటి వాదన ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇక వివాదం ఉన్నటువంటి ఈ 400 ఎకరాలకు సంబంధించి 2004లోనే ఎంఐజీ అనేటువంటి సంస్థకు ఆనాడున్నటువంటి ప్రభుత్వం అప్పగించింది. అయితే ఒప్పందం ప్రకారం 2006 వరకు కూడా ఆ ఎంఐజీ అనేటువంటి సంస్థ అక్కడ నిర్మాణాలు చేపట్టనటువంటి నేపథ్యంలోనే అక్కడ ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుని స్వాధీనం చేసుకుంది. దానిపైన ఎంఐజీ సంస్థ హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్తే సుదీర్ఘంగా 20 సంవత్సరాల పాటు దానిపైన న్యాయ పోరాటాన్ని ప్రభుత్వము చేసి అందులో విజయాన్ని సాధించి ఆ 400 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఆ భూమిలోనే నిర్మాణాలు చేపట్టబోతుంది, ఆ ప్రాజెక్టును డెవలప్ చేయబోతుంది ప్రభుత్వము. సో ఇన్ని 20 సంవత్సరాల ఈ పోరాటంలో ఎప్పుడూ కూడా హెచ్సియు
ఈ భూమి తమది అని క్లెయిమ్ చేయలేదు. ఇప్పుడు ఏ విధంగా వాదిస్తుంది? కేవలం రాజకీయ పొలిటికల్ మోటోతోటి మాత్రమే రాజకీయ పార్టీలు అక్కడ విద్యార్థుల్ని రెచ్చగొడతా ఉన్నాయి. సో రాజకీయ మోటోతో మాత్రమే ఇక్కడ వివాదాన్ని రాజేస్తున్నాయి. అది ఖచ్చితంగా ప్రభుత్వ భూమే. సో ఈ నేపథ్యంలో ఆ వివాదాలన్నింటినీ పట్టించుకోకుండా ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకే వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సో మరి కాసేపట్లోనే ఈ సమావేశం ముగుస్తుంది. దానికి సంబంధించినటువంటి వివరాలని మీడియాతో మంత్రులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వెల్లడించబోతా ఉన్నారు.